హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో పిండి అలా ఏం లేనప్పుడు ఎండాకాలంలో బాడీ హీట్ తగ్గడానికి ఉపయోగపడే ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే నేను మీకు చెప్తున్నానండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి పుల్ల చల్లట్టు అని అంటారు. ఇది బాడీ హీట్ని అయితే చాలా బాగా తగ్గిస్తుంది. బాడీని చల్లబడడానికి ఎండాకాలం చాలా ఉపయోగపడుతుంది. దీనిలో పుల్లట్టు పెరుగు యూస్ చేసి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్లు అయినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి రెడీ చేసి పెట్టినా కానీ ఆ పుల్లట్టు పెరుగు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తాను. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసేసుకున్నాం కదా, ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, అది వేసుకున్నాము సరిపోతుంది, స్పైసీగా ఉంటుంది. ఒక పెద్ద ఆనియన్, ఒక కప్పు అన్నమాట. ఒక కప్పు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొంచెం అంతా కొత్తిమీర కూడా తీసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇది జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఒక కప్పు పుల్లటి పెరుగు. ఈ పుల్లటి పెరుగు వల్ల మనకి దీనికి టేస్ట్ అయితే వస్తుంది. పుల్లటి పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. ఇది వచ్చేటప్పటికి బియ్యం పిండి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 2 కప్పులు అయితే కొంచెం ఎక్కువ ఆనియన్స్ అవి యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. సరిపడగా జారుగా అన్నమాట, పిండి జారుగా అయ్యేలాగా వాటర్ వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట పక్కన పెట్టుకోకుండా వెంటనే వేసుకున్నా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక పావు గంట అలా పక్కన పెట్టుకొని కొద్దిగా తినే సోడా వేసుకొని, ఫుడ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకొని కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట. లేకపోయినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు టైం లేకపోయినప్పుడు. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం మందంగా, బాగా పలుచగా కాకుండా కొంచెం మందంగా ఇలా వేసేసుకొని కొంతసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ తిప్పి కొంచెం ఆయిల్ వేసి ఇలా దోరగా వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది అమ్మమ్మల కాలం నాటి పుల్ల చల్లట్టు అని అంటారు. మేమైతే అలాగే అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అట్టయితే రెడీ అవుతుంది కదండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే పుల్లటి పెరుగు అనేది యూస్ చేయాలి, అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐటమ్ని, ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉందో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి అండి. ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.